రైట్. పూలే విగ్రహానికి సంబంధించి చాలా వివాదాస్పదంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గొంతు నిజంగా ఆమె గొంతు చాలా గట్టిగా విప్పింది విప్లవశ్రీ. చెప్పు విప్లవశ్రీ, ఎట్లా అనిపిస్తుంది? పూలే విగ్రహాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ పక్కన పెట్టొద్దు అని చెప్పేసి చాలా మంది అనేసి అంటున్నారు. ఎట్లా చూస్తున్నావు? ఎట్లా చూస్తున్నంటే, ఈ తెలంగాణ సమాజాన్ని ఇంకా వెనకకు తీసుకొని పోవడానికి కొంతమంది అగ్రవర్ణాలు గాని, లేపోతే రాజకీయ శక్తులు గాని ప్రయత్నం చేస్తున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే, తెల్లాపూర్ నేపథ్యం చూస్తే గత 30 సంవత్సరాలుగా బీసీలందరూ ఐకమత్యంతో నుండి మహనీయులకి సంబంధించి విగ్రహాల విషయంలో గూడా వాళ్ళు గతంలోనే చేసుకున్న తీర్మానం ఉంది 2022లో. అన్నీ ఉన్నాయి. వాళ్ళొక మంచి అండర్‌స్టాండింగ్‌తోనే ఉన్నారు. కానీ మధ్యలో అరే! వీళ్ళింత ఐకమత్యంతో ఉంటే మన రాజకీయాలు ఎట్లా సాగుతాయి? రాజకీయాలలో మనం పై చేయి లేకపోతే రియల్ ఎస్టేట్ గాని, ఇతర కార్పొరేట్ వ్యవహారాల్లో మనం ఉండలేము. పై చేయి అవ్వదు. కాబట్టి కుట్ర కోణంతోనే దీన్ని తెలంగాణ సమాజంలో ఉన్న అంటే చైతన్యవంతంగా ఉన్న తెల్లాపూర్ గ్రామ ప్రజల్ని విడగొట్టడానికి మాత్రమే చేసిన కుట్రగా చూస్తా. అంతకు మించి దీంట్లో ఇంకే అర్థాన్ని మనం వెతకాల్సిన అవసరం లేదు. ప్రైమరీగా కనిపిస్తుందిది. హ్మ్. అంటే పోలీసులు గూడా అక్కడ కాపలా గాయడం గావచ్చు, మీడియాని గూడా అడ్డుకోవడం గావచ్చు, ఇవి గూడా చూసిండొచ్చు మీరు. మీడియా బీయింగ్ అస్ ద ఫోర్త్ ఎస్టేట్ అసలు మీడియాను అడ్డుకుంటున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైనట్టు. ఈ సందర్భాన్ని మనం ఎక్కడనో యూపీలోనో లేకపోతే ఇంకా నార్త్ స్టేట్స్‌లో చూసేవాళ్ళం. మీడియా ప్రెస్ ఫ్రీడమ్ లేకపోవడము, లేపోతే మీడియాని అలో చేయకపోవడం అనేది. కానీ ఈరోజు చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో కూడా మనం మీడియాని ఆపుతున్నాము అంటే మన రాజకీయ నాయకుల ఎత్తుగడలు ఎట్లున్నాయో మనం అంచనా వేయొచ్చు. ఎందుకంటే మీడియా వ్యక్తులు ఏం చేస్తారు? నిజాన్ని బయటకు చూపియాలనుకుంటారు. అక్కడ వాళ్ళు మీడియాని రానీయకుండా సీసీటీవీ ఫుటేజ్ గూడా వాళ్ళ హస్తగతంలోనే పెట్టుకుంటే, మరి అది నిజాలెట్లా బయటకి రావాలి? బయాస్డ్‌గా ఉన్నట్టే గదా ఇది. మరి అందులోనూ మళ్ళా విగ్రహాలకి ఆహ్, కాపలాగా పోలీసులని పెట్టడం. విగ్రహాలకు కాపలా పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? చాలా విగ్రహాలు చూస్తాం. ఇంక పోలీసోళ్ళందరిని మనం రిక్రూట్ చేసుకొని కాపలాలాగా పెట్టుకుందాం. అంతే ఇగ సమాజంలో శాంతి భద్రతలొద్దు, ఏమొద్దు అస్సలు అవసరమే లేదు. మనం విగ్రహాల్ని కాపాడుకుంటూ ఉన్నాం. విగ్రహాలని ధ్వంసం చేయాలనేటటువంటి ఆలోచన ఎక్కడ మొదలైందో మనం పట్టాలి ఫస్ట్. విగ్రహాలని ఆరాధిస్తున్నాం మనం. సరే విగ్రహాలను ఆరాధిస్తున్నప్పుడు మహనీయులుగా ప్రేరణ పొందాలే. ఆ విగ్రహాల వెనక ఉన్న చరిత్రను సజీవ సాక్ష్యాలుగా తెలుసుకోవాలి మనం. కదా! మ అదొదిలేసి నేను ఈ విగ్రహాన్ని పలగొడతా, ఆ విగ్రహాన్ని పలగొడతా కాబట్టి పోలీసోళ్ళు కాపలాగుంటారు అంటే పాయింట్‌లెస్ గదా! అంటే ఆడ ముఖ్యంగా పూల విగ్రహాన్ని పెట్టొద్దు, కాలుతో తన్నిన పరిస్థితి గూడా మనం జూసినాం. శివాజీ పక్కన పెట్టొద్దు అని జెప్పేసి ముఖ్య ఉద్దేశ్యం అనేసి కూడా అంటున్నారు. అంటే కొత్త చరిత్రొస్తుందన్నట్టు. ఏం కొత్త చరిత్రొస్తుంది అంటే బీజేపీ హయాంలో చరిత్ర మొత్తం కిందికి మీదికి, మీదికి కిందికి అయింది. తిమ్మిని బొమ్మిని, బొమ్మిని తిమ్మిని చేసిండ్రంటారు అట్లా అయ్యింది. శివాజీ అనేటటువంటి మహనీయుడి సిద్ధాంతాలు వేరు. ఆయన భావజాలం వేరు. కానీ బీజేపీకి సొంతంగా చెప్పుకోనికి చరిత్ర లేదు. స్వాతంత్రోద్యమంలో చరిత్ర లేదు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళతో జరిగినటువంటి ఏ రకమైనటువంటి పోరాటాలలో గావచ్చు, ఎందులో గూడా భారతదేశ చరిత్రలో బీజేపీకి గాని, ఆర్ఎస్ఎస్ కానీ ఒక పోరాట స్ఫూర్తి లేదు. ఆ చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మరి అవేవి లేకుంటే ఎట్లా మరి రాజకీయాలలో ఎట్లా నిలబడతాం? మళ్ళా 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు బూస్టప్ గావాలి. అసలైన చరిత్ర తెలుసుకుంటే ఎవరు దొంగ అనేది తెలుస్తది ప్రజలకు. దాన్ని తెలవగూడదు అంటే ఏం జేయాలి? చరిత్రను వక్రీకరించాలి. ఆ కుట్రల్లో భాగంగానే వ్యూహాత్మకంగా శివాజీని ఈరోజు వాళ్ళ సిద్ధాంతానికి సింబల్‌గా జేసుకున్నారు. కానీ శివాజీ సింబల్ ఏంటి? శివాజీ బహుజనుల కోసం ఉన్నటువంటి వ్యక్తి. తన జీవితంలో స్వయంగా తాను వివక్షతను ఎదుర్కొన్నటువంటి మనిషి. కాబట్టి శివాజీ లైన్‌లోనే పూలే గూడా వస్తాడు. శివాజీకి కొనసాగింపుగానే మనం ఈరోజు పూలేని చూడాలి. పూలే గూడా బహుజన సమాజం కోసము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ ఏకంగా ఉండాలనే మాట్లాడినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకుల్లాంటి ఈ ఇద్దరి విగ్రహాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి వీళ్ళని విడగొట్టుడేంది? అంటే తండ్రి విగ్రహం పక్కన కొడుకు విగ్రహం ఉండొద్దా? అదెట్లా సాధ్యమైతది? వాళ్ళిద్దరికి లేని వైరుధ్యం వాళ్ళ భావజాల పరంగా వైరుధ్యం లేదు. ఇక్కడ మన సమాజంలో రాజకీయాల కోసం ఏర్పడ్డటువంటి ఈ తేడాల వల్ల చరిత్ర వక్రీకరణ వల్ల జరుగుతుంది తప్పిస్తే శివాజీని బీజేపీ వాళ్ళు ఏదో మా సొంతం అంటున్నారు. బ్రాహ్మణవాదానికి ఆపాదిస్తున్నారు. సనాతన ధర్మం అంటున్నారు. అదేం లేదు. శివాజీ నిజం జెప్పాలి. వాస్తవానికి చరిత్ర తెలిసి చూస్తే ఆయన బహుజన మనిషి. బహుజనుడు. మా తాత, పూలే మా తాత. మా తాతలు మా ఇద్దరి తాతల మధ్య కయ్యం పెడితే ఇంకే మీరెవరు అనేది ఈ ప్రశ్న ఇక్కడ. అంటే ఇప్పుడు పూలే విగ్రహానికి కాకుండా బీసీ వాళ్ళకి గూడా అన్యాయం జరిగింది. బీసీలను గూడా ప్రతి చోట అడ్డుకుంటున్నారు. బీసీలు ఎందుకు బయటికి రావట్లేదని గూడా అయితే ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగింది వాస్తవమే. ఏ బీసీలకు అన్యాయం జరిగిందనేది మాట్లాడుకుందాం.
ఇక్కడ పూలే వెనుక ఉన్నటువంటి బీసీలకు అన్యాయమే జరిగింది. ఛత్రపతి శివాజీ వెనుక ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలు మధ్యలో ఉండటం వల్ల ఏమైపోయింది, చరిత్ర మొత్తం తిప్పి చూస్తే బీసీలు అనేటటువంటి వాళ్ళని వాడుకుంటున్నారు అగ్రవర్ణాల వాళ్ళు. కానీ వీళ్ళకి దక్కాల్సింది ఎక్కడ దక్కుతలేదు. పైనుంచి వీళ్ళ నుంచే ఖండాలుగా ఖండించి వీళ్ళ నుంచే జనాల్ని రాబట్టి రాజకీయ వ్యూహాత్మకాలన్నీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఇక్కడ బీసీ మొత్తంగా తెల్లాపూర్ బీసీ సమాజం మొత్తం ఇక్కడ బాధితులు. ఎవరు వీటి వెనక నిజంగా ఉండి తెర మీదికి రాకుండా తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు చూసారు, వాళ్ళు అసలైనటువంటి నిందితులు అంటే. ఎందుకంటే బీసీలు ఈరోజు రాజకీయంగా మాకేమన్నా వస్తదేమో దొర చెప్పినట్టు వింటే, రెడ్లు ఉన్నారు నిజానికి. సో ఆ రెడ్డిలు చెప్పినట్టు వింటే మాకేమైనా రాజకీయంగా ఎదుగుదల ఉంటదేమో, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బతుకుదాము, ఇంకా ఎన్ని రోజులు మనం ఈయనే ఉందాం, ఎక్కడేసినా అక్కడ గొంగడ అక్కలాగా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉండుండొచ్చు. బట్ కాదు, ఇక్కడ బీసీలు మొత్తం కూడా బాధితుల్లానే చూడాలి. అయితే బీసీ సమాజం చైతన్యవంతమైనటువంటి తెల్లాపూర్ బీసీలు ఎందుకు ఈరోజు చైతన్యాన్ని కోల్పోతున్నారు అనే దాని మీద బీసీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ బీసీ సమాజంతో మాట్లాడాలి. బీసీలను చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ బీసీ సంఘాలు ఈరోజు లేవు. ఎక్కడ పోయినరు? ఏమన్నంటే బీసీ రాజ్యాధికారం, అది ఇది రాజ్యాధికారం అని అంటారు. మరి బీసీలకు రాజ్యాధికారం కావాలంటే తోటి బీసీలు ఈడ కొట్లాడుతున్నప్పుడు ఆ డిస్ప్యూట్ ని క్లియర్ చేయడానికి వస్తలేరు కదా. ఈరోజు కేసు ఏమైనా రెడ్ల మీద అయిందా? కాలేదు, బీసీల మీదనే అవుతుంది కేసు. అయితే ఇది బీసీ సమాజంలో ఉన్నటువంటి నాయకులు కూడా, బీసీ సంఘాలు కూడా ఆలోచించాలి. ఇది ఎవరు చేస్తున్న కుట్ర అనుకోవచ్చు ప్రధానంగా. డైరెక్ట్ గా మనకి రెడ్లు చేస్తున్న కుట్ర అనేటటువంటిది తెలుస్తుంది. రెడ్ల వెనుక ఎవరున్నారు అనేటటువంటిది అంటే శివాజీకి పూలేకు మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఇది బీజేపీ కుట్ర అనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం. నేను మధ్యలో కూడా అడగడం జరిగింది. బీజేపీకి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కి కావచ్చు, ఇది ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని మధ్యలో రాగకండి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు. పాలు తాగిన పిల్లి నేను ఈ పాలు తాగలేదు అంటది, కానీ దాని మూతికి మీగడ కనిపిస్తూనే ఉంటది. ఇంకా నో కామెంట్స్, ఇదే ఆన్సర్.